దేవుని యొక్క వాక్యంలో నుంచి ప్రకటన గ్రంథము 10వ అధ్యాయం మనం మార్చి చదువుకుందాం. ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము మార్చి చదువుతాం. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకం నుండి దిగి వచ్చుట చూచి తిని, ఆయన మేఘము ధరించుకుని ఉండెను. ఆయన శిరస్సు మీద ఇంద్రధనస్సు ఉండెను. ఆయన ముఖము సూర్యబింబం వలెను, ఆయన పాదములు అగ్ని స్తంభము వలెను ఉండెను. సింహము గర్జించినట్లు గొప్ప శబ్దముతో ఆర్భటించెను. ఆయన ఆర్భటించినప్పుడు 7 ఉరుములు వాటి శబ్దములు పలికెను. ఆ 7 మరియు సముద్రం మీదను భూమి మీదను నిలిచి ఉండగా నేను చూచిన ఆ దూత తన కుడి చెయ్యి ఆకాశం తట్టు ఎత్తి పరలోకమును, అందులో ఉన్న వాటిని, భూమిని, అందులో ఉన్న వాటిని, సముద్రమును, అందులో ఉన్న వాటిని సృష్టించి యుగయుగములు జీవించున్న వాని తోడు ఒట్టిపెట్టుకొని ఇక ఆలస్యం ఉండదు గాని 7వ దూత పలుకు దినముల్లో అతడు బోర ఓదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారం దేవుని మర్మము సమాప్తమగునని చెప్పెను. అందరు పరలోకం నుండి నేను విన్న స్వరము మరలా నాతో మాట్లాడుచు, నీవు వెళ్ళి సముద్రం మీదను భూమి మీదను నిలిచి ఉన్న ఆ దూత చేతిలో విప్పబడిన ఆ చిన్న పుస్తకము తీసుకొనమని చెప్పుట వింటిని. నేను ఆ దూత యొద్దకు వెళ్ళి ఆ చిన్న పుస్తకము నాకిమ్మని అడుగుగా ఆయన, దాన్ని తీసుకొని తినివేయము, అది నీ కడుపుకు చేదవును, కానీ నీ నోటికి తేనె వలె మధురముగా ఉండునని నాతో చెప్పెను. అందరూ నేను ఆ చిన్న పుస్తకమును దూత చేతిలో నుండి తీసుకొని దాన్ని తినివేసి తిని, అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండెను, కానీ నేను దానిని తినివేసిన తర్వాత నా కడుపునకు చేదాయెను. అప్పుడు వారు, నీవు ప్రజలను గూర్చియు జనములను గూర్చియు ఆయా భాషలు మాట్లాడేవారిని గూర్చియు అనేక మంది రాజుల గూర్చియు మరలా ప్రవచింప నగత్యమని నాతో చెప్పిరి. ప్రార్థన చేసుకుందామండి ప్రభు సహాయం కొరకు. ప్రియమైన మా తండ్రి, పరిశుద్ధులైన దేవా, నమ్మదిన మా ప్రభా, మీకు ఎంతో వందనములు స్తోత్రములు చెల్లించుకుంటూ ఉంటున్నాం ప్రభా. మరోసారి దీనిమై ప్రభా మీ పాసనకు వస్తుంటున్నాం ప్రభా. మా వినుకుల్లో చదవన్న లేఖన భాగం దయతో దీవించి ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. దయగలిన ప్రేమ కలిగిన మేసను అప్పగించుకుంటూ వందనములు స్తోత్రం చెల్లించుకుంటూ కృపను కోరుకుంటూ యేసుప్రభు వారి యొక్క శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి మహింపరిచి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రకటన గ్రంథంలో మనం జ్ఞాపం చేసుకుంటూ వచ్చినాం. మొదటి అధ్యాయము యోహాను చూచుచూ ఉన్నటువంటి ప్రభువుని గురించిన ప్రత్యక్షత, తర్వాత 2, 3 అధ్యాయాలు ఉన్న వాటిని గురించి సంఘముల విషయమైనటువంటి వర్తమానం మనం చూస్తాం. తర్వాత 4, 5 అధ్యాయాలు ఆరాధించబడుతున్న గొర్రె పిల్లల విషయమై మనకు జ్ఞాపం చేయబడతా వచ్చింది. 6వ అధ్యాయము కనుక 7 బోరలు మరి విప్పబడటం అనేటువంటిది మనం చూస్తాం. మొదటి బోర విప్పబడినప్పుడు కాబట్టి అబద్ధపు క్రీస్తు ప్రత్యక్షమవుతాడు. 2వ బోర యుద్ధము, 3వ బోర భూకంపము, 3వ బోర కరువు, 4వ బోర తెగులు, 5వ బోర మరి ఆ బలిపీఠం మీద ఆత్మలు పలకడం అనేది చూస్తాం. 6వ బోర వచ్చినప్పటికీ గొర్రె పిల్ల యొక్క ఉగ్రత నుండి తప్పించుకునే విషయమై వారు చెప్పడం అనేటువంటిది 6వ అధ్యాయంలో చూడగలుగుతాం. తర్వాత 7వ బోర ఓదబడక మునుపు కనుక 7వ అధ్యాయంలో రాయబడిన సంగతులు, 7వ అధ్యాయము 8వ అధ్యాయం కొంత భాగం వరకు రాయబడిన సంగతులు మనం చూస్తాం. తర్వాత 6వ ముద్ర 7వ ముద్ర మధ్యలో కొన్ని సంగతులు ఉంటా వచ్చినాయి. తర్వాత 6వ బోర 7వ బోర మధ్యలో కూడా కొన్ని సంగతులు మరి దేవుని వాక్యంలో ఉంచబడతా వచ్చినాయి. తర్వాత 7 పాత్రల్లో కూడా 6వ పాత్ర 7వ పాత్రకి మధ్యలో కూడా కొన్ని సంగతులు జరిగినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. తర్వాత దేవుని వాక్యంలో 7వ అధ్యాయంలో 6వ బోర ఊదిన తర్వాత 7వ బోరకు ముందు కాబట్టి ఎవరైతే ప్రభు నామమును వారికి తలల మీద కలిగి ఉన్నారో వారికి ముద్ర వేయబడటం అనేది చెప్పడం మనం చూస్తాం. 4 దేవుని యొక్క దూతలు మరి 4 వాయువులు బిగబట్టడం అనేది, కాబట్టి ముద్ర వేసే వరకు మీరు ఆ వాయువులు విడవద్దని చెప్పడం మనం చూస్తాం. వారి లెక్క కూడా
మరి 14,000 మంది ఉన్నట్లుగా యూదుల విషయమే లెక్క రాయబడింది. తర్వాత అనేక భాషలు మాట్లాడే వారి విషయం కూడా లెక్కలేనంత మంది వారు ఉన్నట్టుగా కూడా 7వ అధ్యాయంలో చూస్తాం. 8వ అధ్యాయంలో ఆ యొక్క సువర్ణ దూపార్తిని చేత పట్టుకున్న దూత విషయమై మనకు జ్ఞాపం చేయబడతా వచ్చింది. ఆ దూత ప్రభువైన యేసుక్రీస్తు వారు కాదు, కానీ ప్రత్యేకమైన విధానంలో మరి ఉపయోగించబడినటువంటి దూతగా మనం ఆ దూతను మనకు జ్ఞాపం చేయబడతా వచ్చినాడు. 8వ అధ్యాయంలో 4 బూరలు ఊదబట్టం అనేటువంటిది మనం చూస్తాం. మొదటి బూర ఊదబడినప్పుడు భూమి మీద ఉన్నటువంటి 3వ వంతు నాశనం అయిపోతుంది. 2వ బూర ఊదినప్పుడు కాబట్టి సముద్రంలో 3వ భాగం నాశనం అవుతుంది. 3వ బూర ఊదినప్పుడు నదులు ఆ యొక్క మరి ఓటలో ఉన్న 3వ భాగం నాశనం అవుతుంది. 4వ బూర ఊదినప్పుడు ఆకాశంలో 3వ వంతు నాశనం అవటం అనేటువంటిది మనము 8వ అధ్యాయంలో మనము చూడగలుగుతాం. తర్వాత ఇదే 8వ అధ్యాయం ముగించేటప్పుడు కాబట్టి 3 సార్లు అయ్యో 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 అంటే శ్రమ శ్రమ అని చెప్పడం మనం చూస్తాం. ఆ 3 శ్రమలు 5వ బూర ఊదినప్పుడు మొదటి శ్రమ, 6వ బూర ఊదినప్పుడు 2వ శ్రమ, 7వ బూర ఊదినప్పుడు 3వ శ్రమ. ఆ 3 బూరల విషయమై ప్రస్తావిస్తూ 8వ అధ్యాయంలో చివరిలో అయ్యో 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 అనేటువంటి మాటలు మనం చూస్తాం. ఆ ప్రకారంగానే మనం చూసిన రీతిగానే 5వ బూర ఎప్పుడైతే ఊదబడుతుందో కాబట్టి గుర్రములో పోలినటువంటి మిడతలు మనం చూస్తాం. వాటి యొక్క ముఖము మానవ ముఖంగా చూస్తాం. వాటి తలల మీద సువర్ణ కిరీటం ఉన్నట్టుగా చూస్తాం. వాటి యొక్క నుదురు ఇనుపముగా ఉన్నట్టుగా మనం చూస్తాం. వాటి యొక్క పళ్ళు సింహపు కూరల వంటివిగా మనం చూస్తాం. తర్వాత అంత మాదిరే కాదు, వాటి యొక్క తోకలు మరి తేలుకున్నట్టుగా కొండెలు వాటికి ఉన్నట్లుగా మనం చూస్తాము. కాబట్టి ఆ విధంగా మరి అవి జనులకు కీడు చేసేవిగా 5వ మరి బూర ఊదినప్పుడు మనము చూడగలుగుతాం. తిరిగి ఆ 5వ బూర ఊదిన తర్వాత మొదటి శ్రమ గతించిన రాయబడింది. తర్వాత 6వ బూర ఊదబట్టం అనేటువంటిది కూడా మనకు 9వ అధ్యాయంలో మనం జ్ఞాపం చేసుకుంటా వచ్చినాం. 6వ బూర ఎప్పుడైతే ఊదబడుతుందో 6వ బూర ఊదినప్పుడు ఇక్కడ యూఫ్రటీసు నది దగ్గర మరి బంధించబడిన 4 దూతలు వారు విడిపించబడటం అనేది చూస్తాం. కాబట్టి అక్కడ మరి 3వ భాగము నాశనమైనట్లుగా మనం చూస్తాం. కాబట్టి లెక్కలేనటువంటి గుర్రముల మీదుగా వారు వచ్చినారు. వాటి యొక్క తోకలు పాము తలలు ఉన్నట్టుగా వాటి తోకలు పాములు ఉన్నాయి. వాటి చేత భూమి మీద మిగిల్చబడిన 3వ భాగం మంది చంపబడినట్లుగా దేవుని వాక్యంలో మనము జ్ఞాపం చేసుకుంటా వచ్చినాం. కాబట్టి ఈ యొక్క మరి ఏమంటారంటే శ్రమల కాలం సంఘం ఎత్తబడిన తర్వాత 7 సంవత్సరాల శ్రమ కాలము ఈ భాగానికి వచ్చేసరికి భూమి మీద ఉన్నటువంటి జనాంగంలో దాదాపు 10% కంటే తక్కువ మంది మాత్రమే మిగిల్చబడటము అనేటువంటిది మనం చూస్తాం. అక్కడ దేవుని వాక్యంలో మరి మొదటి 5 బూరలు ఊదినప్పుడు 3వ భాగం చనిపోయినప్పుడు కొంతమంది మిగిలిపోయినారు. తర్వాత 6వ బూర ఊదినప్పుడు ఆ మిగిల్చబడిన వాళ్ళలో 3వ భాగం మనుషులు చనిపోతూ వచ్చినారు. కానీ మిగిలిన వారి విషయంలో కూడా కాబట్టి ప్రతి సందర్భంలో కూడా అంతం వరకు మారు మనసు విషయమై ప్రభు యొక్క దీర్ఘశాంతము వారి కనపరచబడతా వచ్చింది. కానీ అయితే వారు మారు మనసు పొందినట్లుగా మనము దేని వాక్యంలో మనం చూడలేము. ఇక్కడ ఇక 10వ అధ్యాయానికి వచ్చేసరికి ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో ఇక్కడ బలిష్ఠుడైనటువంటి ఒక దూత విషయమై మనకు ఇక్కడ జ్ఞాపం చేయబడింది. ఈ బలిష్ఠుడైన దూత కాబట్టి ఎవరు అనే మనం చూస్తూ వచ్చినప్పుడు ఈ దూత ప్రభువైన యేసుక్రీస్తు వారు అనేటువంటి చూడగలుగుతాం. వాస్తవానికి యేసు ప్రభుని మనం దూతతో పోల్చలేము, కానీ అది ప్రత్యేకమైన సందర్భంలో కాబట్టి దూతగా ఇక్కడ యేసు ప్రభు వారు పోల్చబడతా వచ్చినాడు. పాత నిబంధనలో మనం ఎప్పుడు కూడా మరి యెహోవా దూత అన్న మాట ఎక్కడైతే మనం చూస్తామో ఆ ప్రతి సందర్భం కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి విషయమై ఆ మాట రాయబడినట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. కానీ ఇక్కడ దూత ప్రభువైన యేసుక్రీస్తు అనటానికి ఉన్నటువంటి నిదర్శనాలు ఏమిటంటే కాబట్టి మేఘము ఒకటేమో ఆయన మేఘం ధరించుకుని ఉన్నాడు, రెండవదేమో ఆయన శిరస్సు మీద ఇంద్రధనస్సు ఉంది, మూడవదేమో ఆయన ముఖము సూర్యబింబంలాగా మరి మెరుస్తూ ఉంది, నాలుగవది ఆయన పాదములు అగ్ని స్తంభంలాగా ఉన్నాయి, ఐదవదిగా ఆయన యొక్క స్వరము 3వ వచనంలో సింహము గర్జించినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాము. తర్వాత దేవుని వాక్యంలో 6వదిగా మనం చూస్తూ వచ్చినప్పుడు 11వ అధ్యాయంలో కూడా అదే దూత విషయమై ప్రస్తావించబడతా వచ్చింది. అక్కడ 3వ వచనం 11వ అధ్యాయం 3వ వచనంలో నేను నా 2 సాక్షులు అని ప్రభు చెప్పటం అనేది చూస్తాం. కాబట్టి ఏ దూత కూడా నా 2 సాక్ష్యం చెప్పలేరు. ఈ పోలికలన్నీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఉన్న పోలికలుగా మనం చూడగలం. వాస్తవానికి మనకు మరి
6వ అధ్యాయంలో ఒక మరి ప్రత్యక్షమైనటువంటి తెల్ల గుర్రం మీద ప్రత్యక్షపడిన ఆ యొక్క ఎవరైతే అబద్ధం క్రీస్తు వలే ఉన్నాడు, కానీ అది వాస్తవానికి ఈ దూత అయితే మాత్రము అలాగన కాదు అని మనం చూడగలుగుతాం. అందుకని దేని వాక్యంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి కొరకునటువంటి పోలికల విషయమై మనం మొదటి అధ్యాయంలో జ్ఞాపం చేసుకున్నాం. దశ చూడండి, మొదటి అధ్యాయము 15వ వచనం. ఆయన పాదములు కొలిమిలో పుటం వేయబడి మెరయిచున్న అపరంజితో సమానము. కానీ పుటము వేయబడి మెరయిచున్న అపరంజి. కాబట్టి అగ్ని స్తంభాలు అని మనకు 10వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆయన ముఖం విషయమై మనకు ఇక్కడ జ్ఞాపం చేయబడతా వచ్చింది. 16వ వచనం చివరిలో ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న, కాబట్టి ఇక్కడ కూడా ఆయన ముఖము సూర్యబింబం వలె ఉన్నట్లుగా మనం చూస్తాం. అది మాత్రమే కాకుండా ఆయన 15వ వచనంలోనే ఆయన పాదములు కొలిమిలో పుట్టవేయడం మేర్చున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహము అనే మాట మనం చూస్తాం. కాబట్టి ఎంతో గంభీరమైనటువంటి స్వరముగా, అందుకని సింహ గర్జన వంటి స్వరము, గొప్ప స్వరం అనేటువంటిది అక్కడ మనము చూడగలుగుతూ ఉంటున్నాము. కాబట్టి ఇదేనో వాక్యంలో ఆ విధంగా ప్రభువైన యేసుక్రీస్తు వారికి వచ్చినటువంటి పోలికలు మనము ఈ దూత విషయంలో మనం చూడగలుగుతాం. తర్వాత రండి, మనం ప్రకటన గ్రంథము 10వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఇక్కడ 2వ వచనం, 10వ అధ్యాయం 2వ వచనం. ఆయన చేతిలో గొప్ప శబ్దంతో ఆర్భటించెను. ఆయన ఆర్భటించినప్పుడు 7 ఉరుములు వాటి శబ్దములు పలికెను. కాబట్టి ఆయన ఒక పాదమేమో సముద్రం మీద, ఒక పాదము భూమి మీద ఆయన మోపాడు. తర్వాత మనం చూస్తాం 5వ వచనంలో, మరియు సముద్రం మీదను భూమి మీదను నిలిచి ఉండగా నేను చూచిన ఆ దూత తన కుడి చెయ్యి ఆకాశము తట్టు ఎత్తాడు. కాబట్టి ఇక్కడ ఒక కాలేమో సముద్రం మీద, ఒక కాలేమో భూమి మీద, తన చెయ్యేమో ఆకాశం వైపు ఎత్తినట్లుగా మనం చూస్తాం. కానీ దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే సముద్రంలో ఉన్నవన్నీ కూడా, భూమి మీద ఉన్నవన్నీ కూడా, ఆకాశం అందున్నవన్నీ కూడా సృజించిన వానిగా ప్రభువుని మనం చూస్తాం. రెండవదిగా అవన్నీ కూడా ప్రభు యొక్క స్వాధీనంలో ఉన్నట్లుగా మనం చూస్తాం. వాటన్నిటి మీద ప్రభు అధికారి అన్నట్లుగా. కాబట్టి ఈ యొక్క మరి దర్శనము ద్వారా ప్రభువును మనము చూడగలుగుతాం. అయితే దేని వాక్యంలో ఇక్కడ ప్రభు యొక్క స్వరాన్ని చూసి మనం చూచినప్పుడు 3వ వచనంలో సింహము గర్జించున్నట్లు గొప్ప శబ్దముతో ఆర్భటించెను. ఆయన ఆర్భటించినప్పుడు 7 ఉరుములు వాటి శబ్దం. కాబట్టి ఒకే ఆర్భాటం, గొప్ప శబ్దముతో ఆర్భటించినాడు. సింహ గర్జన లాంటి గొప్ప శబ్దం. కానీ సింహము కనుక గద్దిస్తే అడవంతా మోగిపోతుంది. ఇక్కడ మనకి వినబడలేదంటే ఇక్కడ ఉండవు సింహాలు. కాబట్టి అయితే ప్రభు యొక్క స్వరం ఇంకా గొప్పది. గొప్ప స్వరంతో ఆయన ఆర్భటించినాడు. ఈ ఆర్భాటంలో నుంచి ఏమొచ్చినాయి అని అంటే 7 ఉరుములు వచ్చినాయి. ఆర్భటించినప్పుడు 7 ఉరుములు. కాబట్టి వాస్తవానికి ఉరుము అనేటువంటిది దాని శబ్దం వచ్చిపోయి ఒకటిగా ఉంటుంది, కొంచెం సౌండ్ పెద్దగా చిన్నగా ఉంటుంది. అయితే ఇక్కడ తేటగా తను మరి వినగలుగుతున్నాడు. ఆ ఉరుములన్నీ కూడా 7 వేరు ఉరుములుగా చూస్తున్నాం. ఆ ఆర్భాటంలో నుండి వచ్చిన వేరు ఉరుములుగా యోహాను తను చూడగలుగుతున్నాడు. చూసినప్పుడు దేని వాక్యం రాయబడింది, 7 ఉరుములు వాటి శబ్దములు పలికెను రాయబడింది. అంటే ప్రతి ఉరుములో కూడా ఒక ప్రత్యేకమైన శబ్దం యోహాను వింటా వచ్చినాడు. అంటే ఒకే స్వరం ప్రభువు నోటి నుండి వచ్చిన ఆర్భాటంలో నుండి 7 ఉరుములు వచ్చినాయి. ప్రతి ఉరుములో ఒక శబ్దాన్ని తను వింటా వచ్చినాడు. మొదటి ఉరుములో ఉన్న శబ్దం, రెండవ ఉరుములో ఉన్న శబ్దం వేరుగా తను విన్నాడు. రెండవ ఉరుములో ఉన్నది 3, అలాగన వేరైనటువంటి ఆ శబ్దాలు విన్నాడు. ఏం శబ్దం విన్నాడు? కేవలం శబ్దం మాత్రమే కాదు. అందుకని తర్వాత రాయబడింది 4వ వచనం, ఆ 7 ఉరుములు పలికినప్పుడు నేను వ్రాయబోచుండగా 7 ఉరుములు పలికిన సంగతులను. కాబట్టి 7 ఉరుములు 7 సంగతులు పలికినాయి, వేరు సంగతులు పలికినాయి. చూడండి ప్రభు యొక్క స్వరం ఎలాగుంటుందో. కాబట్టి ఎంతో గొప్ప ఆర్భాటం కూర్చుని ఆయన స్వరంలో
7 ఉరుములు వేరువేరుగా రావటం ఏంటి? ఒక్కొక్క ఉరుములు ఒక్కొక్క స్వరం యోహాను వినగలగటం ఏంటి? ఒకే ఆర్భాటంలో ఉండొచ్చి ఆ 7 శబ్దాలు కేవలము అరుపులో ఏదో కేకలో శబ్దాలు కాదు, కానీ ప్రతి శబ్దంలో కూడా ఏముంటా ఉన్నాయంటే కొన్ని సంగతులు తను వింటా వచ్చినాడు దేని వాక్యంలో. అందుకని మనం వాస్తవానికి పరలోకంలో ఉన్న సంగతులు కొన్ని గుర్తులు భూమి మీద కూడా మనం చూస్తాం. కొన్ని గుర్తులు వాస్తవానికి ఇలాంటి గుర్తు ఎక్కడ మనం చూస్తాం? కొత్త నిబంధనలో చెప్పండి మీరు ఒక మాట. ఒకే స్వరములో నుండి భిన్నమైనటువంటి ఆ సంగతులు వినటం అనేది కొత్త నిబంధనలో ఎక్కడ రాయబడి ఉంది? మీకు తెలుసు కానీ గబాలను గుర్తురాదు, ఎవరైనా అంతే. సరే, మంచిది కదా. పెంతెకోస్తు అను పండుగ దినమున పేతురు ఏం చేశాడు? వాక్యం చెప్పినాడు, వర్తమానం చెప్పినాడు. పెంతెకోస్తు అని అంటే అదిదో పెద్దగా సిద్ధాంతం అని కాదు. 50వ దినం అని రోజు, ఆ 50వ రోజును పెంతెకోస్తు అని ఎబ్రీ భాషలో పలుకుతారన్నమాట. పెంతెకోస్తు దినం అంటే దట్ మీన్ ఏంటి? 50వ రోజు అని, అంతే, ఇంకా అంతకుమించి ఏం లేదు. కాబట్టి పేతురు వర్తమానం చెప్తే, కానీ వాస్తవానికి పేతురు వాళ్ళు చదువు లేని వారని సహజంగానే మనకు అర్థమైపోతుంది, చేపలు పట్టేటువంటి వారు. అయితే అలాంటి వృత్తి వాళ్ళు సడన్గా రారు, వారు చిన్నప్పటి నుండి దాంట్లో ఉండి అదొక వృత్తిగా వాళ్ళు చేసుకుంటారు. అయితే కానీ అక్కడేమో రకరకాల భాషలు గల వారందరూ కూడా యెరూషలేములో మరి ఆ దినాలలో ఉన్నారు. రకరకాల ప్రాంతం నుండి వచ్చిన వారు, రకరకాల దేశాల నుండి వచ్చిన వారు అందరూ అక్కడ ఉన్నారు. ఇప్పుడు వారందరికీ వాక్యం చెప్పాలంటే ఇప్పుడు ఎంతమంది ట్రాన్స్లేటర్స్ కావాలా? ఎవరు దొరుకుతారు? ఎత్తుక్కోవాలా? వారు ట్రాన్స్లేట్ చేస్తారో చేయరో తెలియదు. ప్రభు ప్రత్యేకమైనటువంటి ఆత్మను తన మీద ఉంచినాడు. ఆయన ఒక భాష మాట్లాడితే ఆ నోట్లో వచ్చిన భాష నేనున్నాను అనుకోండి, నా దగ్గరికి వచ్చింది. ఆ భాష నాకు ఎట్లా అర్థమైపోయింది? తెలుగులో అర్థమైంది. నాకు వచ్చిన ఒకే ఒక భాష ఏదంటే తెలుగు మాత్రమే. కానీ తెలుగులో నాకు అర్థమైపోయింది. నా పక్కన ఇంగ్లీష్ వాడు ఉన్నాడు, వానికి తెలుగు రాదు. అదే మాట పేతురు నోట్లో వచ్చి అదే మాట ఆ ఇంగ్లీష్ భాష దగ్గరికి వచ్చేసరికి వానికి ఏ భాషలో వినబడింది? ఇంగ్లీష్లో వినబడింది. తమిళ్లో వినబడిపోయింది. వీరికి ఆశ్చర్యం అయిపోయింది. అంటే ఎట్లా ఆశ్చర్యం అయిపోయింది? నాకు అర్థమవుతుంది, నేను అనుకుంటున్నాడు ఇంగ్లీష్ వాడు వీనికి అర్థం కాదనుకుంటే వాడు ఆసక్తిగా వింటున్నాడు, తల ఊపి వింటున్నాడు, ఎంత బాగా వింటున్నాడు. అంటే నాకు ఇప్పుడు ఏం అర్థమైపోయిందంటే, అరే వీనికి కూడా అర్థమవుతుంది, తెలుగులో చెప్పింది వీడికి ఎట్లా అర్థమవుతుంది, వీని భాష వేరు కదా అని తమిళను చూస్తే వాడు కూడా ఎంతో బాగా వింటున్నాడు, ఎంతో చక్కగా గ్రహిస్తున్నాడు, తల ఊపుతున్నాడు. అప్పుడు అందరూ అనుకున్నారనమాట, ఇదేంటి, మనము నా భాష నా ప్రాంతం వేరు, నా భాష వేరు, నా భాష నాకే వచ్చు, నీ ప్రాంతం వేరు, నీ భాష నీకు వచ్చు. కానీ మన భాషలలో వీరు దేవుని గూర్చిన సంగతులు వివరించుచున్నారేంటి అని అన్నారు. అది పరిశుద్ధాత్మ దేవుని యొక్క భాష. ఈ రోజుల్లో పెంతెకోస్తులు చేసే గోల అది. దాన్ని ఏమంటారంటే గోల అంటారు, అల్లరి అంటారు, పిచ్చికేకలు అంటారు వాటిని. అది ఒక రకమైన దానికి లోకంలో వస్తువులు కూడా చాలామంది పేర్లు పెడతారు, మానసిక రుగ్మత రకరకాల పెడతా ఉంటారు. అది అది వాళ్ళు ఏమన్నా తెలిసిన ఏమన్నా పరిశుద్ధాత్మను దూషిస్తే వానికి ఏమని ఉండదన్న చెప్పండి, పరలోకము పాప క్షమాపణ ఉండదు. మరి పేతురు రాసినాడు, ఎవరైనా వస్తే కొరింథీలో అది సేమ్ అదే డాక్టర్ని తీసుకొని ఎవరు తోచినట్టు. ఇంకో కొరింథీ సంఘంలో కూడా ఇప్పుడు కాలంలో అపోస్తులు వేసే కేకలు కాదు. కొరింథీ సంఘంలో కూడా వాళ్ళు ఎట్లా చేసినారంటే ఎవరి భాషలో వాళ్ళు వాక్యం చెప్పడం ప్రారంభించేసినారు. తెలుగులో అక్కడ ఉండే వాక్యం చెప్తుంటాడు, ఇంగ్లీష్లో ఎత్తుకుని వాక్యం చెప్తుంటే ఇంక వినేవాడు ఏం వినాలా, వాని భాష వినాలా వీని భాష వినాలా, అందుకని చెప్పి వివరంగా రాసినాడు అనమాట. ఎవరన్నా కనుక ఇట్లా మీరు తెలుగు ఇంగ్లీషే మాట్లాడుతున్నారు, 4 భాషలు ఒకేసారి మాట్లాడేసరికి ఎవరైనా వస్తే వీళ్ళకి వెర్రి బట్టిని అనుకుంటారేమో అని కూడా రాసినాడు ఆయన అపోస్తలుడైన పౌలు. అది తలంపు ఏంటంటే ఒక గుర్తు వచ్చిన భాగం చూపించేసి ముందుకు వెళ్దాము, మనకు పరిచయం అన్న భాగమే కాబట్టి. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 6వ వచనం. ఈ శబ్దము కలగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుషుడు తన స్వభాష, నా భాష నా సొంత భాష వేరు, ఆయన సొంత భాష వేరు, తన స్వభాషతో ఎవరు మాట్లాడుతున్నారంట? చదవండి. ఎవరు మాట్లాడట? వారంటే ఎవరు? అపోస్తలులు మాట్లాడుతున్నారు. అందుకని కింద భాగంలోకి వచ్చేసరికి 11వ వచనం, అరబీలు
మనమందరమును వీరు మన భాషలతో. కానీ వాళ్ళ భాష అర్థమైపోతుంది స్పష్టంగా. ఏమంటున్నారు? దేవుని గొప్ప కార్యములను వివరించుచున్నారు. పెంతెకోస్తు దగ్గర వెళ్ళి ఎప్పుడన్నా ఒక్కటన్నా అర్థమైంది చెప్పండి మీరు? కానీ ఇది ఇక్కడ అర్థమైపోతుంది. వాళ్ళు అంటున్నారు దేవుని గొప్ప కార్యాలు వివరిస్తున్నారు. ఎంతమంది అయ్యానంటే ఈమె తర్వాత చదువుకొని 9 వచ్చిన పార్తీలు, మాదీలు, ఎలామీలు, మెసొపొతామియా, యోదయ, కప్పదొకియా, పొంతు, ఆసియా, ఫ్రుగియా, పంపులియా, ఐగుప్తు, ఇంకా 10 వచ్చిన 11 వచ్చిన కూడా ఉన్నాయి. అన్ని భాషల్లో వాళ్ళకి వాక్యం అర్థమైపోయింది. కాబట్టి ఇక్కడ ఈ ప్రకటన గ్రంథంలో వాస్తవానికి చాలా విషయాలు సూచనలుగా మనకు ఆయా స్థలాలు ఉంటాయి. వాటి యొక్క ప్రత్యక్షంగా ఉన్నటువంటి మరి స్థితి ప్రకటన గ్రంథంలో చూడగలుగుతాం. సరే, ఏమైనప్పటికీ కూడా ప్రకటన గ్రంథం 10వ అధ్యాయానికి వచ్చేసరికి ఈ యొక్క వాటి శబ్దములు పలికినాయి. ఆ శబ్దంలో వాటి సంగతులన్నీ కూడా యోహాను విన్నాడు. ప్రభు అన్నాడు, ఆ సంగతులకు ముద్ర వేయము. 10వ అధ్యాయం 4వ వచనం చివరిలో, వాటిని వ్రాయవద్దని పరలోకం నుండి ఒక స్వరము పలుకుట వింటిని. కాబట్టి యోహానుకు పరిచయం ఎంత బాగుందో. ఏది చెప్పినాడో దాన్ని మానకుండా చేస్తున్నాడు. వ్రాయిము అన్నాడు, అంతే. ఇంక పట్టుకుని రాసేది కూడా చాలా మంచి అలవాటు. నేను అలవాటు చేసుకోవాలనుకుంటా ఉంటా కానీ చేసుకోలేకపోతా. కానీ మంచి అలవాటు రాయటం అనేటువంటి. ఎందుకంటే టీచర్స్ కూడా చెప్తారు, ఒకసారి చదివిన తర్వాత అది రాస్తే ఇంకెప్పుడు మర్చిపోలేమంటారు. సరే, మొత్తానికి ఇక్కడ దేవుని వాక్యంలో కానీ రాయమని చెప్పిన తర్వాత రాస్తూనే ఉన్నాడు. ప్రభు కనుక ఇక్కడ మాట చెప్పకపోతే ఆ విషయాలు కూడా రాసేసేవాడే. పర్టికులర్గా ప్రభు అక్కడ ఆపు, అది రాయొద్దు అని చెప్పినాడు. అంతవరకు రాయొద్దున్నాడు కాబట్టి అంతవరకే రాయలే. తర్వాత విషయాలన్నీ కూడా మళ్ళీ రాసినాడు. ఎందుకు రాయొద్దు అన్నాడు అంటే అవి బయలుపరిచేటువంటి విషయాలు కాదు. అంటే చాలా భయంకరమైన విషయాలు అయి ఉండొచ్చు, అర్థం కాని విషయాలు అయి ఉండొచ్చు, ఏమైనా అయి ఉండొచ్చు. కానీ కాబట్టి ఆ 7 ఉరుముల శబ్దంలో వచ్చిన సంగతులు మాత్రం దేవుడు మరుగు పెట్టేసినాడు. ముద్రించంటే ఆ తర్వాత కూడా ఎవరికి చెప్పొద్దని చెప్పినాడు. ఇంకా నువ్వు అయితే ఈయనైతే విన్నాడు, యోహానే విన్నాడు. మన పరలోకాన్ని పోయి అడగొచ్చు. కాబట్టి నువ్వు ఆ రోజు విన్న సంగతులు ఏంటి ప్రభు ముద్రించమని అంటే అప్పుడు చెప్తాడులే యోహాను, మనకు చెప్తాడు అప్పుడు అడిగితే. అది అప్పుడే మళ్ళీ పరలోకానికి వెళ్ళిన తర్వాత మళ్ళీ యోహాను ఎక్కడుంటాడు, ఎట్లుంటాడు అని మనం విచారించుకోవాల్సిన పనిలే. అప్పుడు మనకు సంపూర్ణ జ్ఞానం వస్తుంది. చూడంగానే నాలాంటి మతి పరిపడి 2 సంవత్సరాలు సేవ చేసినది కూడా విశ్వాసాలు పిల్లసరికి గుర్తుండవు. ఆయన అట్లా కాదు. అడిగి వెళ్ళిన తర్వాత చక్కగా చూడంగానే ఈయన పేతురు, ఈయన యోహాను అంటే సంపూర్ణ జ్ఞానం వెంటనే గుర్తుపట్టేసేయచ్చు. అపోస్తలుడైన పౌలు ఎవరు, పరలోకంలో అన్నీ గుర్తుపట్టేసేయచ్చు. సరే, మొత్తానికి తలంపు ఏంటంటే కాబట్టి ఇక్కడ యోహాను యొక్క విషయం మనం కొంత చూస్తున్నాం. తను ఎంత చక్కగా తను ఏది చెప్పినాడో దానిని అట్లాగనే చేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, తను చక్కగా ప్రభు తనతో ఏమైతే చెప్తున్నాడో వాటిని చక్కగా గ్రహిస్తున్నాడు. ప్రభు అన్నాడు, నువ్వు వెళ్ళి ఆ దూతను చేతులను పుస్తకం అడుగు అని అన్నాడు. ఆ శబ్దం వినపడిన తర్వాత వెళ్ళి ఆ పుస్తకం అడిగినాడు. వాడిని తినమంటే తినివేసినాడు. కాబట్టి ఇక్కడ యోహాను ప్రభు తనకు అప్పగించిన పరిచర్య నిర్విరామంగా చేస్తున్నాడు. రెండవదిగా ఆ సంగతులు ఏవైతే ప్రభుత్వం తనతో చెప్తున్నాడో అవి చక్కగా తను గ్రహించగలుగుతూ ఉంటున్నాడు. అందుమాత్రమే కాదు, ప్రభు తనతో చెప్పిన సంగతులకు తను విధేయత కూడా చూపిస్తూ ఉంటున్నాడు. అది మనం ఇక్కడ చూడగలుగుతాం. దేవుని వాక్యంలో కొంతమంది భక్తులు కూడా వారు అలాగనే చేస్తూ వచ్చినారు. చూడండి, ఇర్మియా గ్రంథం 36వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 36వ అధ్యాయము. దయచేసి 2వ వచనం. కాబట్టి దాంట్లో రాయమని చెప్తే ఇర్మియా ఏం చేస్తున్నాడు? 4వ వచనంలో ఇర్మియా నేరియా కుమారుడైన బారూకును పిలువనంపగా అతడు యెహోవా ఇర్మియాతో చెప్పిన మాటలన్నిటినీ ఇర్మియా నోటి మాటలను బట్టి ఆ పుస్తకంలో కాబట్టి అవన్నీ కూడా రాయబడ్డాయి. తర్వాత దేవుని ప్రజల మధ్య ప్రకటించబడిన తర్వాత అప్పుడు మరి యెహోయాకీముకు ఆ సంగతి తెలిసింది. ఆ సంగతి తెలిసి ఆ పుస్తకం తెప్పించినాడు. తెప్పించి ఏం చేసినాడు? 23వ వచనం చివరిలో ఆ మండుచున్న కుంపటిలో అగ్నిలో వేస్తే మొత్తం కాలిపోయింది. మొత్తం కాలిపోతే మళ్ళా ప్రభు అన్నాడు, ఏమని చెప్పినాడు? 28వ వచనం, నీవు మరి ఒక గ్రంథం తీసుకొని యోధారాజుని యెహోయాకీము కాల్చిన మొదటి గ్రంథంలో రాయబడిన మాటలన్నిటినీ దానిలో రాయము. ఇక్కడ మొత్తం కష్టపడి రాసిందేమో దెబ్బకి చించిపడి కాల్ చేసినాడు. ప్రభు అన్నాడు మళ్ళీ ఆ మాటలన్నీ కూడా వ్రాయమని చెప్పినాడు.
కానీ మోషే పర్వతం మీద 40 దేవారాత్రులు ప్రభువుతో ఉన్నాడు. కానీ ప్రభు అక్కడ విన్న సంగతులన్నీ తన గ్రంథంలో రాసినాడు. ఉదాహరణ అమాలయకులతో యుద్ధం చేసేటప్పుడు ఏమన్నాడు మోషేతో? కాబట్టి అమాలయకులతో నిరంతరం యుద్ధం అని ఒక గ్రంథంలో వ్రాసి యెహోషువకు వినిపించమని చెప్పినాడు. కాబట్టి 40 దినాలు దివారాత్రులు మోషే అక్కడ తీసుకెళ్ళింది 2 పలకలు, లేదంటే ఆ యొక్క అంటే ధర్మశాస్త్రం కూర్చిన సంగతులు అయితే కానీ 40 దినాలు అవసరం లేదు. కానీ 40 దినాలు అక్కడ మోషే ఏమి ఉన్నాడు? ఆది కాండం, నిర్గమ, లేవి, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, ఈ 5 ఖండాలు మోషే రాసినాడు. అంటే ప్రారంభం నుండి ఆ వంశావళి వాళ్ళ పేర్లన్నీ కూడా మోషే రాసినాడు. ఎలా రాయగలిగినాడు? ప్రభు తనకు వాడు బోధించినాడు, అలాంటి జ్ఞానం ఇచ్చినాడు. చక్కగా అదంతా జ్ఞాపకం ఉంచుకొని తను చక్కగా వ్రాయగలుగుతూ వచ్చినాడు. కాబట్టి దేవుని వాక్యంలో ఇక్కడ యోహాను విషయం మనం చూస్తూ వచ్చినప్పుడు ప్రభు తనకి ఏమైతే చెప్పినాడో దాన్ని చక్కగా మరి చేసినట్టుగా చూస్తాం, తర్వాత చక్కగా గ్రహించేట్టుగా చూస్తాం. కాబట్టి గ్రహించడం కూడా చాలా ప్రాముఖ్యమైంది. ఇర్మియా గ్రంథంలో ఒక మాట నేను జ్ఞాపం చేస్తాను. ఇర్మియా గ్రంథం దయచేసి 1వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై, ఇర్మియా నీకేమి కనబడుతుందని సెలవిచ్చినందుకు బాదము చెట్టు చువ్వ కనబడు. ప్రభు ఏమన్నాడు 12వ వచనంలో? యెహోవా నీవు బాగుగా కనిపెట్టినావు అని చెప్పినాడు. తర్వాత రెండవసారి ప్రభు ఏమన్నాడు 13వ వచనంలో? నీకేం కనబడుచున్నది? సెలవుగా మసలుచున్న బాణ నాకు కనబడుచున్నది, దాని ముఖము ఉత్తర దిక్కున తిరిగి ఉన్నది అంటిని. అందుకు ప్రభు ఏమన్నాడు 14వ వచనంలో? చూడండి, సరే ఇక్కడ దేవుని వాక్యంలో మరొక సందర్భంలో ఒకటి రాయబడింది. ఇక్కడ ప్రభు ఏమన్నాడంటే నీవు బాగుగా కనిపెట్టేదివి. తర్వాత అని చెప్పినప్పుడు ప్రభు అక్కడ ఒక మాట చెప్పినాడు, ఉత్తర దిక్కు నుండి కీడు బయలుదేరి దేశం నివాసుల మీదకి వచ్చును అని చెప్పినాడు. తర్వాత ఇంకా కింద భాగానికి వచ్చేసరికి కూడా కానీ ఇదే ఇర్మియాతో ప్రభు చెప్తా వచ్చినాడు, మరి నీకేం కనబడుచున్నది? బహుశా ఎస్కేల్ అనుకుంటాను, అక్కడ కూడా అదే మాట రాయబడి ఉంటుంది. కాబట్టి తలంపు ఏంటంటే ఇక్కడ యోహాను విషయంలో ఇక్కడ మరి తన దాసుడు విషయం మనం చూస్తాం, తను చక్కగా వాటన్నిటిని కూడా జాగ్రత్తగా గమనించినట్లుగా మనం దేవుని వాక్యంలో మనం చూడగలుగుతాం. తర్వాత 3వదిగా మనం చూస్తూ వచ్చినప్పుడు ఇక్కడ ప్రభు ఒక పుస్తకాన్ని తన చేతిలోని తినేయమని చెప్పినాడు. ఆ చెప్పేటప్పుడే ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పినాడు చూడండి, 9వ వచనం, 10:9 ప్రకటన. నేను ఆ దూత యుద్ధకు వెళ్ళి ఆ చిన్న పుస్తకం నాకేమని అడుగుగా ఆయన దాన్ని తీసుకొని తినివేయము, అది నీ కడుపునకు చేదగును కానీ నీ నోటికి తేనె వలె మధురముగా ఉండునని నాతో చెప్పెను. కాబట్టి ఇలాంటి సందర్భమే మనం ఎస్కేల్లో కూడా మనం బాగా పరిచయం, అది మనం చూస్తాము. ఎస్కేల్ గ్రంథం దయచేసి 3వ అధ్యాయము, మొదటి వచనం. మరియు ఆయన నాతో ఇలా సెలవిచ్చిన, నరపుత్రుడా నీ కనబడిన దాన్ని భక్షింపము, ఈ గ్రంథము భక్షించి ఇశ్రాయేలుతో పోయి వారికి ప్రకటన చేయము. నేను నోరు తెరవగా ఆయన ఆ గ్రంథము నాకు తినిపించి, నరపుత్రుడా నేను ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనుమని నాతో సెలవుగా నేను దాన్ని భక్షించి తిని అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండెను. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో మనకు ఈ గ్రంథ విషయమై మనకు జ్ఞాపకం చేయబడేదిగా ఉంటుంది. ప్రభు అన్నాడు ఈ గ్రంథాన్ని భక్షించి ఇశ్రాయేలుకు పోయి వారికి ప్రకటన చేయమని చెప్పినాడు. తర్వాత 2వ వచనంలో ఏమన్నాడు? నేను నోరు తెరవగా ఆయన గ్రంథమును నాకు తినిపించి అనే మాట చూస్తాం. కానీ అక్కడ కూడా మరి యోహానికి అదే చెప్పినాడు, కానీ నువ్వు దాన్ని తినమని చెప్పినాడు. ఇక్కడ ఎందుకు చేదని చెప్పినాడు? దాంట్లో రాయబడిన సంగతులు కాబట్టి ఎంతో కఠినమైన సంగతులు అనేటువంటి దాని విషయమై మనం చూడగలుగుతాం. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యంలో మరి ప్రభు ఆ యొక్క గ్రంథమును తినిపించేట్టుగా మనం చూస్తాం. అంటే అర్థం ఏంటి? కాబట్టి దేవుని ప్రజలకు ప్రకటన చేసే ముందు మొదట ఆ యొక్క మాటలను మనం ఏం చేయాలా? ప్రభు ముందు మనకు తినిపిస్తాడు. అది ముందు మనం వాటిని తినాలా.
కానీ దేవుని వాక్యం కొరకు మనం సిద్ధపడేటప్పుడు ముందు మనం హెచ్చరించబడాలా, ముందు అక్కడ మనం సరిచేయబడాలా. అక్కడ దేవుని చేత మనం ఉపదేశం పొందితే, కానీ ప్రభు దగ్గర ఉపదేశం పొంది మనం సరిచేయబడడం ద్వారా కానీ మనము దేవుని ప్రజలకు ఉపదేశం చేయగలుగుతాం, కానీ వారిని హెచ్చరించగలుగుతాం, వారికి పురికొల్పుకొరకైన మాటలు చెప్పగలుగుతాం. కానీ కేవలం మనం ఒక బోధగా మాత్రమే ఆ పుస్తకం తీసుకొని చెప్పడం వల్ల ఏం ప్రయోజనం ఉండదు. మొదట ప్రభు అది నీకు నాకు తినిపించాలని కోరుతున్నాడు. ఏమైతే మనం దేవుని ప్రజలకు ఉపదేశం అంటే పులిపిడి మీద నుంచి కానీ కింద నుండి కానీ ఒకరు కానీ మనం ఏమైతే దేవుని ప్రజలకు ఉపదేశం చేస్తామో మొదట అది నీ యొక్క నా యొక్క అనుభవముగా ఉండాలి అనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశము అయి ఉంటున్నది. కాబట్టి దానితో మన కడుపు మనం నింపుకోవాలా. కానీ దీని వాక్యంలో ఇక్కడ ఈ భాగానికి వచ్చేసరికి యోహాను విషయమై మన ఈ 3 సంగతులు మనకు జ్ఞాపం చేయబడుతుంది. కానీ మనం కూడా దేవుని యొక్క ప్రజలముగా కాబట్టి ప్రభు మనకు ఏమైతే సెలవిచ్చినాడో దానిని మనము నిర్విరామంగా చేయవలసిన వారు ఉన్నాం. దేవుని యొక్క సంగతులను స్పష్టముగా గ్రహించడం కొరకైన మనసు కొరకై మనం ప్రభువుని అడగవలసిన వారుగా ఉంటున్నాం. అంతమాత్రమే కాదు, కాబట్టి దేవుని యొక్క వాక్యము చేత మన హృదయములను మనము మొదట నింపుకొనవలసిన వారుగా ఉంటున్నాం. ఇక్కడ యోహాను యొక్క పరిచయ విషయమై మనం అది చూడగలుగుతాం. కానీ ఈ భాగం మనం ప్రక్కన పెడితే దేవుని వాక్యంలో మనం చూడగలుగుతాం. చూడండి, ప్రకటన గ్రంథం 10వ అధ్యాయము. ఇక్కడ ప్రభు తను సెలవిస్తూ ఉన్నాడు. 6వ వచనం, పరలోకమును అందులో ఉన్న వాటిని, భూమిని అందులో ఉన్న వాటిని, సముద్రం అందులో ఉన్న వాటిని సృష్టించి యుగ యుగములో జీవించిన వారిని తోడు ఒట్టు పెట్టుకొని ఇక ఆలస్యం ఉండదు. కానీ 7వ దూత పలుకు దినములలో అతడు 6వ బూర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగును. కాబట్టి మర్మం అంటే ఈ ప్రకటన గ్రంథంలో రాయబడిన సంగతులు ఏవైతే ఉన్నాయో అవి ఇంతకుముందే ప్రవక్తలు ప్రకటించినారు. కానీ ఎలా ప్రకటించినారు? అది మర్మంగా, కంటికి కనిపించట్లే, అర్థం చేసుకోవడానికి గ్రాహ్యం కానిటువంటి స్థితిలో మర్మంగా ఉంచబడుతుంది. కానీ ఆ మర్మము సంపూర్తి చేయబడే సందర్భమే ఈ యొక్క ప్రకటన గ్రంథంగా మనం చూస్తాం. ఇక్కడ ఈ భాగంలో మనం జ్ఞాపం చేసుకుంటూ వచ్చినప్పుడు ప్రభు అన్నాడు ఇక ఆలస్యం ఉండదు అని చెప్పినాడు. అంటే ఆలస్యం ఉండే అర్థం ఏంటి? కానీ ఇప్పుడు ఆలస్యం అనేది ఈ క్షణం వరకు వర్తింపజేయబడుతుంది. దీని వాక్యలో ప్రభు ఏమన్నాడు? కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన రాకడ గురించి ఆలస్యము చేయడు. ఇక్కడ ఆలస్యం అనే మాట ఇప్పటి వరకే. సంఘం ఎత్తబడిన తర్వాత ఇంకా పర్ఫెక్ట్గా సమయం ఆ 7 సంవత్సరాలు కాబట్టి భూమి మీద శ్రమల కాలం, 7 సంవత్సరాలు మధ్యాకాశంలో మరి దేవుని యొక్క ప్రజలు ప్రభుత్వం ఉండేటువంటి సందర్భం, ఆ తర్వాత 1000 ఏళ్ల పరిపాలన, ఆ తర్వాత నిత్యమైన తీర్పు. కాబట్టి ఇంకా ఆ తర్వాత ఆలస్యం అయ్యేటువంటి సందర్భం లేదు. కానీ ఇప్పుడు ఆలస్యం ఉండదు అని చెప్పుట్లో ప్రత్యేకమైన ఉద్దేశం కూడా ఏంటంటే, కానీ బలిపీఠము కింద ఉన్నటువంటి ఆత్మలు కూడా మొరపెట్టాయి, ప్రభు ఎంతకాలము అన్న దానికి కూడా ఇక్కడ ప్రభు నుండి వారి కొరకు కూడా ఈ జవాబు అనుగ్రహించబడుతుంది. కాబట్టి దేవుని వాక్యంలో ఇంకా కొంతకాలం వరకే అన్నట్లుగా ప్రభు చెప్పినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. కాబట్టి ఇక ఈ కింద భాగానికి వచ్చేసరికి దేవుని వాక్యంలో మరి ప్రభు చెప్పిన రీతిగానే 8వ వచనం, అంతటా పరలోకం నుండి నేను వినిన స్వరము మరలా నాతో మాట్లాడుచు, నీవు వెళ్ళి సముద్రపు మీదను భూమి మీదను నిలిచున్న దూత చేతిలో విప్పబడి ఉన్న ఆ చిన్న పుస్తకము తీసుకునుము. కాబట్టి ఈయనే వెళ్ళాలా, ఈయనే పుస్తకం దగ్గరికి వెళ్ళాలా, ఈయనే అడగాల, తర్వాత ఈయనే తినాలా. అక్కడేమో ఎస్కేలో ప్రభు తినిపించాలని రాయబడింది. కాబట్టి దాని చేత కడుపు నింపుకోవాలా. కాబట్టి ఆ రీతిగా కానీ తను ప్రకటన మీ తర్వాత పరిచర్య అంతా కూడా తను అలాగ చేయవలసి ఉన్నదని ప్రభు జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. కాబట్టి ఇది వర్తమానికులైన వారికి, దేవుని ప్రజలైన వారందరికీ కూడా మంచి వర్తమానమే. కాబట్టి మనం దేవుని యొక్క వాక్యమును అలాగునే మనం దేవుని ప్రజలకు బోధించబద్దులమై ఉంటున్నాం. కింద భాగానికి వచ్చేసరికి దేవుని వాక్యంలో తను ప్రభు చెప్పిన రీతిగానే తన కడుపుకు చేదైనది రాయబడతా ఉంది. అది నేను ఒక మాట గుర్తు చేశాను కదా, ఆ పుస్తకం కడుపుకు చేదు ప్రభు చెప్పినాడు. చెప్పిన తర్వాత అనలే ప్రభా చేదా, అట్టయితే నేను తినను ప్రభా అని అనలేదు. నోటికి తీపండి నోట్లో వరకు రుచేసి ఊసేస్తాను ప్రభా అని అనలేదు. కానీ ప్రభు చెప్పాడు, చేదని చెప్పినాడు, అయినా కూడా చేదైనా సరే తను స్వీకరించినాడు. అది ప్రవక్త యోహాను విషయమై. ఒకటేంటి, ప్రభు చెప్పింది నిర్విరామంగా చేసినాడు, స్పష్టంగా గ్రహించినాడు. రెండవది, అది అంటే కష్టంగా ఉన్నా కూడా దానిని స్వీకరించినాడు. ప్రవక్తల జీవితాలు కూడా మనం అట్లానే చూస్తాం, ప్రవక్తల జీవితాలు కూడా. కానీ అందరేమీ లగ్జరియస్గా పరిచయం చేసిన వాళ్ళు బైబిల్లో మరి ప్రవక్తలు మనం చూడలేం. ఉదాహరణ మన బాగా తెలుసు, దేవుని వాక్యంలో ఎలీషా
ఎలీషా శిష్యులు ఏమన్నారు ఎలీషాతో, నీ దగ్గర మాకున్న స్థలము ఎట్లా ఉందని చెప్పారు, ఇరుకుగా ఉన్నదని చెప్పినారు. అంటే ఇరుకు అంటే వీళ్ళకి ఇంత అన్కంఫర్టబుల్గా ఉన్నప్పుడు మరి ఎలీషాకి ఎట్లా ఉండాలా, ఆయనకి ఎంత ఇబ్బందికరంగా ఉండాలా. అడ్జస్ట్ అయిపోయినాడు ఆయన, అంత చక్కగా అడ్జస్ట్ అయిపోయినాడు. తర్వాత వాళ్ళ సరే మేము వెళ్ళి తల యొక్క మాను కొట్టుకొని వస్తామనంటే సరే అని చెప్పి గొడ్డలు తీసుకుపోయినారు. గొడ్డలు నీళ్ళు పడంగా ఏమన్నారు, అయ్యో ప్రభానికి కేకలేసినారు. ఎందుకు అంతలా అరుపు ఎందుకు అరవాలా, ఎందుకంటే పైసలు లేవు, మళ్ళీ వాడిని గొడ్డలు వాడిని కొనియడానికి ఏం పైసలు లేవు. కాబట్టి వాడు అడుగుతాడు, నా గొడ్డలు ఏమైంది, నా గొడ్డలు నాకు కట్టి అని అంటాడు. అందుకని చెప్పి మళ్ళీ నేను నీటి మీద గడ్డలు తేలినట్లుగా ప్రభు చేసినాడు. అరుగు తెచ్చినాడు అది కూడా. కాబట్టి అంటే అడిగి తెచ్చుకున్నాడు, లేదంటే కొంత వస్తువులు కొంతమంది ఏమంటారు డబ్బులకి ఇస్తారు, అంటారు దాని బాడుకి ఇస్తారు, అలా తెచ్చుకున్నది తెలియదు. అంటే దేవుని వాక్యంలో కాబట్టి దేవుడు అనుమోదించిన ప్రతి పరిస్థితి కూడా అంగీకరించడం అనేటువంటిది దేవుని ప్రజలకు ఉన్న కనీసమైన లక్షణం. ఉదాహరణకు దేవుని వాక్యంలో మరి మనం చూడగలుగుతాము, రూతు విషయం మనం రూతు గ్రంథంలో చూడగలుగుతాం. రూతు గ్రంథంలో మరి ఎంత భయంకర కరువు వచ్చింది. ఆ కరువు వచ్చినప్పుడు మరి నయోమి ఏం చేసింది, మోయాబు దేశానికి వెళ్ళిపోయింది. చాలాసార్లు మనం అనుకుంటాం నయోమి చాలా భక్తిహీనురాలు కాబట్టి ఆమె ఎట్లా వెళ్ళిపోయింది, అందుకనే తగిన శాస్తి దొరికింది, భర్తను పోగొట్టుకుంది అనుకుంటాం. కానే కాదు, నయోమి చాలా ఆత్మీయురాలు. కానీ ఎందుకని ఆమె వెళ్ళిపోయింది, సాధారణమైన నాలాంటి సాధారణమైన వాళ్ళంటి విశ్వాసం కాదు. కానీ అక్కడ వచ్చిన కరువు అంత భయంకరమైనది, ఎంత కఠినమైనటువంటి కరువు అది. ఆ కరువు తట్టుకోలేక వెళ్ళిపోయింది. మరి మిగతా వాళ్ళు ఎందుకు వెళ్ళా, ఈమె ఛాన్స్ దొరికింది, వాళ్ళు మిగతా వాళ్ళు ఛాన్స్ దొరికితే వాళ్ళు కూడా వెళ్ళి ఉండేవాళ్ళే. తలంపోయిందంటే అయితే దేవుని వాక్యంలో దేవుని ప్రజలు ఇక్కడ ఆ పరిస్థితుల్లోనే వాళ్ళు నలుగుతూ వచ్చినారు. అదే ప్రభు ఆమె మోయాబులో ఉన్నప్పుడు వినింది, దేవుడు తన ప్రజలను కనికరించినాడు అని. అంటే అర్థమేంటంటే దేవుడు అనుమతించిన ప్రతి పరిస్థితిలో ప్రతి నలుగులో సంతోషంగా మనం వెళ్ళవలసిన వారం. ప్రవక్తలు వారు చెల్లించినటువంటి క్రైమ్ చూస్తే వాళ్ళు ఎంతగా దేవుని మాట విన్నారంటే అసలు ఆశ్చర్యం అనిపిస్తుంది, అర్థం కాదు. ఉదాహరణకు హోషేయ యొక్క జీవితం, హోషేయ దేవుని వాక్యం రండి, హోషేయ గురించి మనం చూస్తాము. ఎలా చూస్తాము, హోషేయ గ్రంథం, ఎస్కేలు, దానియేలు, తర్వాత హోషేయ. హోషేయతో ప్రభు ఒక మాట చెప్పినాడు. ఏమని చెప్పినాడు, మొదటి అధ్యాయం 2వ వచనం. మొదట యెహోవా హోషేయ ద్వారా ఈ మాట సెలవిచ్చును, జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించి ఉన్నారు కనుక. వాళ్ళు నన్నేం చేయమంటావు, ఈయనేమంటున్నాడు, ప్రభు ఏమంటున్నాడు, నువ్వు పోయి వ్యభిచారము చేయు స్త్రీని పెళ్లి చేసుకో. ఓరే నాయన, వాళ్ళు వ్యభిచారం చేస్తే నేను వ్యభిచారం స్త్రీ పెళ్లి చేసుకునేది ఏంది? నేను కనుక అనుంటే ప్రభా నీ సేవ వద్దు, పాడవద్దు, రక్షణ ఉంటే దేశాలు ఒక విశ్వాసకు బతుకు చచ్చిపోతాను అనుకుందాం కదండి. ఎవరు మాత్రం ఇష్టపడతారు చెప్పండి. కాబట్టి అంటే వాళ్ళకి లెసన్కి వాళ్ళకి వర్తమానం చెప్పడానికి ప్రాక్టికల్గా నువ్వు ఈ పని చేయమని చెప్పినాడు. అంటే నోట్తో చెప్పినా వర్తమానం చెప్పచ్చు, వాళ్ళు ప్రాక్టికల్గా చెప్పినా ఏమన్నా మారినారా వాళ్ళు ఏమన్నా? ఓ అమ్మ నిజమే కదా, ఎట్లా చేసుకోగలిగినాడు వ్యభిచారిని, ఎట్లా రాణించగలిగినాడు అంటే అర్థం ఏంటి? ఇశ్రాయేలు పిల్లలు ఆలోచన చేసుకుంటారు, అరే మేము ఎంతో వ్యభిచారులం అయిపోయినాం, దేవుని దృష్టిలో ఎంతో అసహ్యులం అయిపోయినాం, ఈ స్థితిలో కూడా దేవుడు మనల్ని చేర్చుకుంటానని గుర్తుగా ఓషన్ చూసి నేర్చుకోవాలని చెప్పేసి ఏం మాత్రం వాళ్ళు తెలుసుకున్నారు? వాళ్ళు ప్రాక్టికల్గా చూపించినా నేర్చుకోలే, బోధించినా నేర్చుకోలే, ఏం చేసినా వారు నేర్చుకోలే. ఎంత కఠినంగా వారికి ప్రవక్తలు బోధించినా వారు నేర్చుకోలే. ఎట్లా నేర్చుకున్న దానికి ఇంకా ఎందుకు చెప్పండి? ఎంత ఈ హోషేయ విషయం అన్నాడు, ఏం చేసినాడు? వ్యభిచారం చేసి స్త్రీని పెండ్లాడి వ్యభిచారం వల్ల పిల్లలను తీసుకొనమని హోషేయకు ఆజ్ఞ ఇచ్చాను. 3వ వచనం. కాబట్టి అతడు పోయి దిబ్లయీము కుమార్తెన గోషేరునకు పెండ్లి చేసుకొనెను. ఆమె గర్భవతి. అతనికి ఒక పేర్లు కూడా ఏమని పెట్టమన్నాడు? యజ్రెయేలు అని పేరు పెట్టమన్నాడు. అంటే అర్థమైందంట, యజ్రెయేలు అని పేరు పెట్టము. ఏమన్నా అన్నాడు 4వ వచనంలో, యజ్రెయేలులో యెహూ ఇంటి వారు కలుగు రక్త దోషం బట్టి ఇక కొంతకాలంకు నేను వారిని శిక్షిస్తాను, దాని కొరకు యజ్రెయేలు అని పెట్టమన్నాడు. కూతురు పుట్టింది. కూతురు పుడితే ఏమని పేరు పెట్టమన్నాడు? 6వ వచనంలో, పిమ్మట ఆమె గర్భవతి కుమార్తె యెహోవా అతనికి సెలవిచ్చింది ఏమనగా, దీనికి లోరు హామా అంటే జాలి నొందనది. మా ఏం పేర్లు, వ్యభిచార స్థితిని చేసుకోవాలా, పిల్లలకేమో ఈ పేరు జాలి నొందదానా, నాశనం అయ్యేదానా అని పిలిస్తే ఏ కూతుర్ని పిలిస్తే ఏ తండ్రి సహిస్తాడు చెప్పండి?
కానీ ఇప్పుడు ఈ దినాల్లో పేర్లకు అమ్మ బైబిల్లో పేర్లు పోయి ఎక్కడెక్కడ ఎదుగుతారో ఆ పేరు చెప్తే మా అన్న ఎప్పుడు అంటే ఆశ అనమాట. కొత్త పేరు పెట్టాలా, మంచి మీనింగ్ఫుల్గా ఉండాలా, అర్థవంతమైన పేరు పెట్టాలి. అంటే నేను ఎందుకు జ్ఞాపం చేస్తున్నానంటే, కాబట్టి ఎలాంటి క్రైము కూడా తో కూడినటువంటిది అయినా కూడా వారు ప్రభువుకి లోబడతా వచ్చినారు. కాబట్టి దేవుని వాక్యంలో కొందరు జీవితాలు చూస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. దేవుని మాట అని చెప్పి లోబడ్డారు అంటే మనకు ఎట్లా ఉంటుంది, మన దృష్టికి అనుకూలంగా ఎంతో ఉంటే ఎంత సంతోషంగా లోబడతాం. నేను కానీ ఇంకెవరు లోబడతారు దేవునికి? ఆయన నా దేవుడు, నేను ఆయన బిడ్డను అన్నట్టు లోబడతాం. ఏ మాత్రం కూడా మన మనసుకి కొంచెం కష్టంగా ఉందనుకోండి, అసలు ఎట్లుంటుంది చెప్పండి? ఇంకా అల్లకొల్లోలంగా ఉంటుంది. మనం అల్లకొల్లోలం అయిపోతాం, దేవుని కూడా అల్లకొల్లోలం చేసేస్తాం కదా. అట్లా ఉంటుంది. మొత్తం రూతును వివాహం చేసుకున్నాడు బోయేజు. ఎట్లా వివాహం చేసుకున్నాడు ఏం అర్థం కాదు. అంటే బోయేజు బహుశా ఏమని ప్రార్థన చేసుకుంటాడు, ప్రభువా ఎంతో ఆత్మీయమైన వాడు బోయేజు, ఎంత ఆత్మీయమైన వాడు అని అంటే. కాబట్టి వారి సంభాషణ మనకు చూపిస్తుంది. బోయేజు వచ్చినాడు, బోయేజు పొలంలోకి వచ్చి పని చేసే వాళ్ళ దగ్గరకు వచ్చినాడు. సహజంగా ఏం మాట్లాడతారు, ఒక భూ యజమాని అది అంటే ఏమంటారు అంటే ఎంతో భూమి ఉన్న వాళ్ళని భూస్వామి, ఎంతో పెద్ద భూస్వామి, ఎంతో ధనవంతుడు. వాళ్ళంతా ఆఫ్టర్ ఆల్ పని వాళ్ళు, కూలోళ్ళు అంటే ఎవరు? పేదోళ్ళు వస్తారు. వాళ్ళు ఏమని మాట్లాడాలా? ఎప్పుడు వచ్చారా, సరే చేయండి రా అని అనాలా జనరల్గా. అన్నవాడు తప్పు కాదు, అది జనరల్గా అంటుంటారు. అట్లాగా ఏమన్నాడు? వచ్చి రాగాల్ని యెహోవా మీకు తోడేయుండును కాక అన్నాడు. ఎంత మంచి, మనకు అట్లాంటి సంభాషణ ఉండదు చెప్పండి. పేర్లు కూడా దేవుడి మంచి పేర్లు బైబిల్లో పెడితే ఆ పేర్లు పోయి ఏయో పేర్లు పిలుస్తాం. వాడు బట్టతలోడు, ఆ నల్లటోడు, ఎన్నోసార్లు అట్లా ఉంటుంది మనకు. మన భాష, నోటి భాష మనం చాలా బాగుండాలా, ఎంతో ఆత్మీయంగా ఉండాలా, దైవికంగా ఉండాలా. ఇతరులు మాట్లాడుకునేటప్పుడు, ఇతరుల గురించి ఇతరుల దగ్గర ప్రస్తావించేటప్పుడు కాబట్టి మంచిగా భాష ఉండాలా. అదే మన ఆత్మీయతను చూపిస్తుంది. మన దీనత్వము అనేటువంటి దాని అన్న విజయానందం మోడ కూర్చుంటాడు. ఆయన వైఖరి అదే దీనత్వం ఆయన హృదయంలో కూడా ఉంటుంది. వాస్తవానికి ఆయన గురించి ఒకసారి యూత్ మీట్ను చెప్పినాడు, నేను బిత్తరపోయినాను. ఇక్కడేమో సింపుల్గా చెప్పేసినాడు, నేను గవర్నమెంట్ జాబ్ చేశాను, ఇంకా చేస్తున్నానని చెప్పేసినాడు. ఆయన డిగ్రీస్, ఆయన క్వాలిఫికేషను, ఆయన ఉద్యోగం చూస్తే నేను కళ్ళు తిరిగిన బయలు గమని నాకు. కాబట్టి ఇంటర్నల్గా అదే విధేయత, కాబట్టి అట్లా ఉండాలా. అంటే కానీ బోయేజు ఎంత ఆత్మీయుడు. కానీ ఎలా చేసుకోగలిగినాడు? ఆమెని ప్రార్థన చేసుకున్నాడు, ప్రభా నాకు ఆత్మీయురాలైన స్త్రీ కావాలా, అందుకే అందంగా ఉండాలా, ఎర్రగా ఉండాలా, బుర్రగా ఉండాలని చేసుకోలే. కానీ తనకు కంటికి కనిపించింది ఈమె మోయాబీరాలు. మోయాబీల గురించి ప్రభు ఏమన్నాడు? 10వ తరము కూడా యెహోవా సమాజంలో చేరకూడదు అని చెప్పినాడు. అంటే అర్థం ఏంటి? ఎవరైనా మోయాబీయుడు కానీ మోయాబీరాలు కానీ నేను యెహోవాయందు విశ్వాసం ఉంచినాను, దేవుని నమ్ముకున్నాను అని చెప్పి కనుక వస్తే మీరు సమాజంలో చేర్చుకోవద్దు, నువ్వు బయటే ఉండాలా. యెహోవాను నమ్ముకున్నా కూడా బయటే ఉండాలి, అక్కడే ఉండిపోమని చెప్పాలా. వాడు ప్రభు నమ్ముకొని పెళ్లి చేసుకొని వాళ్ళంతా యెహోవానే ఆరాధించి, వాళ్ళ తర్వాత సంతతి వాళ్ళు కూడా యెహోవాను ఆరాధించి, వాళ్ళ తర్వాత వాళ్ళ మనవళ్ళు, వాళ్ళ ముని మనవళ్ళు, అప్పుడు 4 అవుతుంది. వాడి సంతానం, వాడి మనవడు, 4 తరాలైనా కూడా అమ్మ 4 తరాల నుండి వీరు యెహోవాను తప్ప ఏ దేవుని ఆరాధించట్లేదు, రండి అని పిలుచుకోవడానికి లేదంట. అంత 10 తరాల వరకు ఓపిక బట్టి మమ్మల్ని చేర్చుకోపోయినా పర్లేదని ఎవరు ప్రభుని సేవిస్తారు? దేని వాక్యంలో కొంతమంది జీవితాలు చూస్తే ప్రాణానందం ఈ సేవలు ఎటో పోయినాడు అనుకోవద్దు కానీ, కాబట్టి చూస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. మరి ఇది దేని వాక్యంలో యెహోషువ గ్రంథంలో మనం చూస్తాం. ఆ వేసే విషయమై ఆమెను గురించి ఏమన్నారు వాళ్ళు, ఏమని చెప్పినారు? మరి వేగుల వారిని ఆమె దాచింది, రాహాబు వేశ్య. ఏం చెప్పినారు? ఆమె ఎక్కడ అంటే ఆమె ఇంటిలో తీసుకొచ్చిన తర్వాత ఎక్కడ నివసింపజేసినారు ఆమెను? పాలెం వెలపట నివసింపజేసినారు. ఆమెను ఉండాలా, ఏమని ఉండాలా? ఆ దేవుడు అంటే నాకు ఎంత భయము. నిజంగా ఆమెకున్నంత విశ్వాసము, ఆమెకున్నంత భయము, ఆమెకున్నంత నమ్మిక, దేవుడు అంటే అంత ప్రేమ ఇశ్రాయేల్ ప్రజలు కూడా లేదు. ఉండుంటే వాళ్ళు ఇంకో 40 సంవత్సరాలు అరణ్యంలో తిరుగులాడేవాళ్ళు కాదు. అంత దేని బట్టి విశ్వాసం? కళ్ళతో చూడలా సముద్రం పాయలవటం, చెవులతో విని అంత బలంగా ప్రభునందు విశ్వాసం ఉంచింది ఆమె. అంత పెద్ద గోడ ఎట్టబడిపోద్దని అనేది కూడా లేకుండా నమ్మిక ఉంచా వచ్చింది. తలంపైందంటే బయట ఉంచేసినారు. ఆమె అనుండదా? ఏమని ఉంటుంది? ఏంది నేను ఇంతగా దేవుని నమ్ముకున్నావమ్మా, నువ్వు మాలో చేరటానికి లేదు అంటే నేను వేసానని చూస్తున్నాడు. వేసని కాదు, వేసైనా కాకపోయినా నువ్వెంత మంచి దానివైనా, యూదులు మేము సున్నతి చేయబడిన వారం, కాబట్టి నువ్వు మాతో కలిసి నివసించడానికి లేదు అని చెప్పి బయట పెట్టేసినారు. పెడితే ఏం చేయాలా? ఆమె అలిగి వెళ్ళిపోయి ఉండాలా. ఏం దేవుడు, మీ దేవుడు ఇట్లాంటి దేవుడు అంటే ఎట్లా ఉంటాడా, స్వార్థం ఉంటుందా అని వెళ్ళిపోవాలా. ఆమె అట్టనే కనిపెట్టుకొని ఉంది.
చివరికి ఆమె గురించి ఏం రాయబడింది? యేసు ఆమె తర్వాత పారె వెలుపడ నివసింపజేసిన రాయబడిన తర్వాత యెషయా గ్రంథంలో 2వ అధ్యాయంలో ఏం రాయబడింది? ఇశ్రాయేలు మధ్య నివసించడం రాయబడింది. తర్వాత ఆమె లోపలికి రాగలిగింది. ఆ తర్వాత యేసు ప్రభు యొక్క వంశావళిలో కూడా రాగలిగింది. కాబట్టి బోయజ్ ఏమని ప్రార్థన చేసుకుంటాడు? ప్రభా, మరి నాకు ఆత్మీయురాలు. కాబట్టి ఆ మోయాబీరాని స్త్రీలో అంత విశ్వాసాన్ని చూసినాడు. నాకు ప్రభా, నేను ఎలాంటి లక్షణాలు కావాలని ప్రార్థన చేస్తున్నాను, అలాంటి లక్షణాలను స్త్రీని తీసుకొచ్చినావు. విధవరాలు అయితే అవ్వచ్చుగాక, నాకు పట్టింపులే. మోయాబు దేశస్తురాలు అయితే అవ్వచ్చుగాక, నాకు పట్టింపులే. వారి విషయమై కాదు ఎంతగా నువ్వు ధర్మశాస్త్రంలో వారిని వేరుగుంచాలి రాసినావు, అయినా పర్వాలే. కాదు ఇలాంటి క్వాలిటీస్ నాకు కావాలి, ఇలాంటి క్వాలిటీస్ కొన్ని ప్రార్థన చేస్తానని చెప్పి లోబడిపోయినాడు దేవునికి. తలం ఏంటంటే దేవుని వాక్యంలో మనం 11వ అధ్యాయానికి వస్తాం, ప్రకటన గ్రంథం. కాబట్టి ఈ దినాలలో నీవు నేను కూడా ప్రభువుకి ప్రతిష్ఠించుకోవాల్సిన వారికి ఉంటున్నాం. ఎన్నోసార్లు మనం దేవుని పిల్లలము, వాక్యోపదేశకులముగా మనము ఉండి సంతృప్తి చెందడం కాదు. ఈ విధానం, ఇలాంటి క్రయం చెల్లించుట, ఇంతగా దేవునికి లోబడట, ఇంతగా ప్రభు మాటను అంగీకరించుట, ఇంత చక్కగా దేవుని సంగతిలో గ్రహించుట అనేటువంటి అనుభవంలోనికి మనం రావాల్సిన వారికి ఉంటున్నాం. తర్వాత కింద భాగానికి వచ్చేసరికి దేవుని వాక్యంలో 11వ అధ్యాయంలో మనం చూస్తాం. 11వ అధ్యాయం ప్రకటన గ్రంథం మొదటి వచనం. మరియు ఒకడు తన చేతి కర్ర వంటి కొలకర్ర నాకిచ్చి, నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయములో పూజించు వారిని లెక్క పెట్టుము. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో మనకు జ్ఞాపం చేయబడుతుంది. ఒక చేతి కర్రని వంటి కొలకర్రనిచ్చి ఏమని చెప్పినాడు? బలిపీఠాన్ని లెక్కబెట్టు, ఆలయంలో పూజించే వారిని లెక్కబెట్టు. తర్వాత 2వ వచనంలో ఆలయమునకు వెలపట ఆవరణం కొలత వేక విడిచిపెట్టు అని రాయబడింది. ఆలయమును, 2వది బలిపీఠమును, 3వది ఆలయంలో పూజించు వారిని లెక్క పెట్టమని చెప్పినాడు, కొలవమని చెప్పినాడు. కానీ కొలమని చెప్పిన దూత చెప్పిన వారు ఎవరో కాదు, కానీ 10వ అధ్యాయంలో రాయబడిన ప్రభువైన యేసుక్రీస్తు వారే ఆ యొక్క బలిష్ఠుడైన దూత పేర్కొనబడినటువంటి ఆ దూతే 11వ అధ్యాయంలో ఆ 10వ అధ్యాయం కొనసాగింపుగా యోహాన్తో మాట్లాడటం అనేటువంటిది చూస్తాం. కాబట్టి ఇక మూల భాషలో, హెబ్రీ భాషలో ఇక్కడ దేవుని దూత అని మూల భాషలో రాయబడింది, కానీ తెలుగులో అయితే ఆ తర్జుమా చేయబడలేదు. సరే, ఇక్కడ దేవుని వాక్యంలో మనకు జ్ఞాపం చేయబడినప్పుడు కాబట్టి ఆలయమును కొలవమని చెప్పినాడు, బలిపీఠమును కొలవమని చెప్పినాడు. దేవుని ఆలయంలో ఏమన్నాడు? మరి పూజించేటువంటి వారిని కూడా ఆయన కొలవమని చెప్పినాడు. 2వ వచనం చూడండి. ఆలయం వెలుపటి ఆవరణమును కొలత వేక విడిచిపెట్టము, అది అన్యులకు ఇవ్వబడెను. వారు 42 నెలలు పరిశుద్ధ పట్టణమును కాలితో త్రొక్కుదురు. ఎన్ని నెలలంట? 42 నెలలు. 42 నెలలు అంటే సంవత్సరానికి ఎన్ని నెలలు? 12. 3 సంవత్సరాలకి 36. 36 + 6 కాదండి, 42 నెలలు కదా అమ్మా. 36 6 ఎంత? 42 అనక, అంటే 3.5 సంవత్సర కాలం. కానీ 3.5 సంవత్సర కాలం దేవుని యొక్క వాక్యంలో. కాబట్టి ఈ భూమి మీద ఉన్నటువంటి 7 సంవత్సర కాలం కూడా కాబట్టి 3.5 సంవత్సర కాలము, మరలా 3.5 సంవత్సర కాలం వేరు చేయబడ్డాయి. మొదటి 3.5 సంవత్సర కాలము శ్రమల కాలం, అబద్ధపు క్రీస్తు మాత్రం ప్రత్యక్షపడే సమయం. మిగతా 3.5 సంవత్సర కాలం సాతాను, ఘట సర్పము తాను ప్రత్యక్షపరుచుకునే కాలం. కానీ మొదటి 3.5 సంవత్సర కాలం మనం మొదట చూసాము, అది శ్రమల కాలం. ఆ తర్వాత 3.5 సంవత్సరాల కాలము మహాశ్రమల కాలము అనేటువంటి చూడగలుగుతాం. కానీ అన్న మొన్న చక్కగా మనకు అన్ని క్యాల్కులేషన్ చేసి లెక్కలన్నీ చెప్పేసినాడు, చక్కగా బాగా వివరంగా చెప్పినాడు. యూట్యూబ్లో కూడా వర్తమానం అప్లోడ్ చేయబడింది. కాబట్టి ఒకసారి చూస్తే ఆ లెక్కలు మళ్ళీ మైండ్లో అట్లా ఉండిపోతాయి. సరే, ఇక దేవుని వాక్యంలో మరి దానియేలు గ్రంథంలో కూడా మనం అదే చూస్తాం. చూడండి, దేవుని వాక్యంలో నుండి దానియేలు గ్రంథం 9వ అధ్యాయము. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం. దయచేసి 27వ వచనం. అతడు ఒక వారం వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును, అర్ధవారమునకు బలిని నైవేద్యాన్ని నిలిపేస్తాడు. కాబట్టి ఒక వారము అనంటే వారానికి ఎన్ని రోజులు? 7 రోజులు, అంటే 7 సంవత్సరాలు. అర్ధవారం అనంటే
3.5 సంవత్సరాలు. ఈ 3.5 సంవత్సరాల కాలానికి ఏం చేస్తాడంట? బలిని నైవేద్యమును నిలిపివేస్తాడు. అంటే అర్థం ఏంటి? అక్కడ మనకు యెరూషలేము దేవాలయం అనేటువంటిది కట్టబడుతుంది. కాబట్టి ఈయనే నిజమైన క్రీస్తు మెస్సియా అని యూదులు భ్రమపడతారు. సమాధానం చెప్పినాడు కాబట్టి క్రీస్తే కదా సమాధాన పరచడానికి వస్తానని చెప్పిందని చెప్పి వానిని వెంబడిస్తారు. వెంబడించిన తర్వాత ఆ దేవాలయం ఏ దేవాలయం అన్న చెప్తా వచ్చాను మొన్న విజయవానంద్ అన్న. మొట్టమొదటి సొలొమోను కట్టిన దేవాలయం మొదటి దేవాలయం, తర్వాత కోరెషు కాలంలో కట్టబడిన దేవాలయం రెండవ దేవాలయం, మూడవది మరి ఎవరా రాజు, హేరోదు రాజు కట్టినటువంటి దేవాలయము మూడవ దేవాలయం. తర్వాత ఇప్పుడు కట్టబోయే దేవాలయం 4వ దేవాలయం. సొలొమోను కట్టిన దేవాలయం నెబుకద్నెజరు దాన్ని సమూలంగా నాశనం చేసినాడు. కోరెషు కాలంలో కట్టబడినటువంటి దేవాలయం కూడా మరి నెహెమ్యా ఎజ్రా వీళ్ళ కాలంలో కట్టబడిన దేవాలయం కూడా అది నశింపజేయబడతా వచ్చింది. మరి యేసుప్రభు కాలం తర్వాత హేరోదు కట్టిన దేవాలయం కూడా ఇప్పుడు లేకుండా పోయింది. 4వ దేవాలయం కట్టబడుతుంది. 4వ దేవాలయం ఎప్పుడు కట్టబడుతుంది? ఇప్పుడు ఖచ్చితంగా రాకడకు కొద్ది దినాల ముందు కానీ రాకడ తర్వాత వెంటనే కానీ ఆ దేవాలయం కట్టబడుతుంది. ఇశ్రాయేల్ ప్రజలు ఇప్పటికే మరి ఏమంటారు, డోమ్ ఆఫ్ ద రాక్ అని అంటారు, దేవాలయం ఉన్న స్థలం. దాన్ని కొంత భాగాన్ని కైవసం చేసుకున్నారు, మిగతా భాగం స్వాధీనపరచుకుంటూ వరకే వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. ముందు దినాల్లో కొన్ని సంగతులు మనకు జ్ఞాపం చేసుకుంటే ఇంకొంత తేటగా మనకు అర్థమవుతాయి. కాబట్టి ఇశ్రాయేల్ ప్రజలు మళ్ళా తిరిగి దేవాలయం కట్టుడు కొరకై మెటీరియల్ అంతా ప్రిపేర్ చేసుకున్నాడు. అంతే. ఎప్పుడైతే డోమ్ ఆఫ్ ద రాక్ అనేటువంటి ఆ స్థలాన్ని వాళ్ళు స్వాధీనపరుచుకుంటారో, సొలొమోను ఏ పునాదుల మీద అయితే కట్టినాడో అదే పునాదుల మీద బహుశా అది గంటల్లోనో తెలియదు, దినాల్లోనో తెలియదు, కానీ మళ్ళా తిరిగి శ్రేష్టమైన దేవాలయము వారు కట్టించి వేస్తారు. ఆ దేవాలయం కట్టిన తర్వాత దాంట్లో బలిపీఠము, బలులు, వాటన్నిటి విషయమై ఎలాగ జరగాలనేటువంటిది ఇప్పటికే ఇశ్రాయేల్ ప్రజలు ఒక ప్రణాళికను ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ ఎలాగ ప్రభువుని ఆరాధించాలా, ఎక్కడ స్తుతించాలా, దావీదు కాలంలో నియమించబడిన రీతిగా మరి ద్వారపాలకుల దగ్గర నుండి పాడబడేవారి దగ్గర నుండి అవన్నీ ఎలా చేయాలి ఇప్పుడే ఇశ్రాయేల్ ప్రజలు ప్రణాళిక నియమించుకున్నారు. ఎప్పుడైనా ఆ స్థలం స్వాధీనం అయిపోతే మరి దేవుని మందిరం కట్టబడుతుంది. ఆ తర్వాత ఆ మందిరం కూడా సమూలంగా మరి నాశనం అవుతుంది. 1000 ఏండ్ల పరిపాలనలో మళ్ళా తిరిగి ప్రభు అక్కడ మళ్ళా నూతనమైన యెరూషలేము అనేటువంటిది కట్టబడుతుంది. అది 5వ దేవాలయం. కానీ 4వ దేవాలయం విషయంలో మనం చూస్తే 3.5 సంవత్సరాల కాలం తర్వాత ఏం చేస్తాడంట? బలిని నైవేద్యాన్ని నిలిపివేస్తాడు. తర్వాత ఏం రాయబడింది? హేయమైనది నిలుచు వరకు. తర్వాత అందుకని అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ పత్రికలో మనం చూస్తాం. మొదటి పత్రిక 2వ పత్రిక రాయటంలో ఉన్న ఉద్దేశం ఏంటంటే, మొదటి పత్రిక రాసిన తర్వాత యేసు ప్రభువు రాకడ వచ్చేసింది కాబట్టి అని ప్రజలు తలించే క్రమంలో, కానీ ఆయన రాకడ ఎప్పుడు, అంతం ఎప్పుడు అనే దాని కొరకై వివరణ రాస్తూ 2వ పత్రిక రాసినాడు. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము దయచేసి 3వ వచనం. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినము రాదు. చదవండి. ఏది దేవుడు అనబడను ఎదిరించుచు దానంతటికి పైగా తన్ను తానే హెచ్చించుకొనుచు దేవుడునని తను ఖర్చుపరచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చున్ను గనక ఏ విధముగానైనాను. కాబట్టి దేని యొక్క వాక్యంలో కాబట్టి ఇక అబద్ధపు క్రీస్తు ఎక్కడ కూర్చుంటాడు? దేవుని ఆలయంలో కూర్చుంటాడు. లేదంటే తన లాంటి ఒక ప్రతిమను, ఒక విగ్రహాన్ని ఆ ఆలయంలో పెడతాడు. లేదంటే ఆ పందిని వధించి ఆ రక్తమును దేవుని ఆలయంలో తీసుకొని వస్తాడు, బలులన్నీ ఆపేపిస్తాడు. అప్పుడు వారి కన్నులు తెరవబడటం అనేటువంటిది చూడగలుగుతాం. కానీ ఆ 3.5 సంవత్సరాల కాలం కాబట్టి దేవుడు ఆ అన్ని జనుల కొరకై ఆ స్థలాన్ని అప్పగించేసినట్లుగా రాయబడతా వచ్చింది. ప్రభుచితమైతే తర్వాత దినాల్లో చూస్తాం. కాబట్టి దీని వాక్యంలో ఈ యొక్క ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో మనము ఏమి చూడగలుగుతామంటే, కాబట్టి ఈ యొక్క యోహాను చేత ఆ యొక్క మందిరం అంతా కూడా కొలవబడినట్లుగా దేని వాక్యంలో మనము చూడగలుగుతాం. కనుక ప్రభు చివరి దినాలలో తన రాకడని సమీపించిన దినాలలో ఇక ఆలస్యం ఉండదు అని ప్రభు ప్రకటించిన
యొక్క మాటను బట్టి మనల్ని మనం ప్రభు రాకడ వరకు సిద్ధపరచుకున్నట్లుగా ప్రభు మనకు సహాయపడుగాక. ప్రార్థన చేస్తాం. ప్రియమైన మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నమ్మదైన మా ప్రభా, మీకు ఎంతో వందనములు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ యొక్క నమ్మకత్వాన్ని బట్టి స్తోత్రములు. ప్రభా నుంచి మా తండ్రి, భూమి మీద జరగవలసిన సంగతులు, ప్రభా నుంచి మా తండ్రి దేవా, మర్మమైన సంగతులు యోహాను ద్వారా మీరు ప్రత్యక్షపరిచిందని బట్టి స్తోత్రములు. ప్రత్యక్షత అనేటువంటి ప్రకటన గ్రంథం అని పిలువబడే గ్రంథం మా కొరకు వ్రాయించి పెట్టినందుకే స్తుతిస్తుంటున్నాం. ప్రభా నుంచి మా తండ్రి, మా ప్రభా ఆయన అధికారము కింద ప్రభా సమస్తం కూడా వచ్చేదిగా ఉన్నది. ప్రభా కొంతకాలం వరకు సాతానికి అధికారం అప్పగించబడిన మళ్ళా తిరిగి మీరు స్వాధీనపరచుకునే దేవుడు ఉన్నటువంటి స్తోత్రములు. ప్రభా మా జీవితంలో కూడా మేము కొంతకాలము శత్రు యొక్క అధికారం కింద ఉన్నప్పటికీ కూడా ప్రభా మమ్మల్ని మీరు సంపాదించుకున్నాను బట్టి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ప్రభా నుంచి మాతని నిత్యత్వంలో యుగయుగములు ప్రభా తన గొర్రె పిల్లైన ప్రభుని ఆరాధిస్తూ ఆయన చూచు ధ్యానించవచ్చు. ప్రభా మీతో కూడా ఉంటామని శుభప్రద నిరీక్షించడం బట్టి స్తోత్రాలు చేయించుకుంటున్నాం. ప్రతనికి ఆలస్యం ఉండదని మీరు ప్రకటన చేసి ఉంటుండగా ప్రభా నుంచి మాతని మా రోజుల్లో ప్రభా గమనం ఉంచుకున్న వారమై యోహాను ప్రభా సిద్ధపరచబడిన రీతిగా, భక్తులు సిద్ధపరచబడిన రీతిగా ప్రభా నుంచి మాతని మీ మయం కొరకు ప్రభా నేను మేము సిద్ధపరచబడినట్లుగా సహాయం చేయవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభా నుంచి నిర్విరామముగా ప్రభా నుంచి మాత్రం మీ చిత్తం నెరవేర్చేటువంటి వారంగా, మీ యొక్క ప్రభా మీరు మాకు బోధించే సంగతులను ప్రభా తేటని విధంలో గ్రహించేటువంటి వారంగా, ఎంత క్రయమైనా చెల్లించి మీ మాటకు లోబడేటువంటి వారుగా ఉండగనట్లుగా మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. తగిలిన ప్రేమలు అసలు అర్పించుకుంటూ వందలను స్తోత్రం చెల్లిస్తూ యేసుప్రభు యొక్క శ్రేష్ఠ నామంలో స్తుతించి ప్రార్థించి మహింపరచి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలమును సకలోకమును చెందిన పరిశుద్ధులకును చేర్చిన మనకును సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.